క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, మా యేసయ్య నీ స్తోత్రాలు. నాయన వాక్యం అనేది మాట్లాడబడిన దాసుడు ప్రభు అని స్తోత్రాలు. నాయన వాక్యంలో సత్యమున్నదో బిడ్డలతో మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. వాక్యము అద్దం వంటిది నాయన. అద్దంలో మా సహజ సౌందర్యాన్ని చూసి ఎలా సరిచేసుకుంటామో వాక్యమైనటువంటి అద్దంలో మా ఆత్మ సౌందర్యాన్ని సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించండి. ఏ ఒక్కరు అలక్ష్యముగా కానీ నిర్లక్ష్యముగా కానీ విమర్శనాత్మకంగా కానీ చూడకుండా నాయన వినకుండా ప్రభువ ప్రతి ఒక్కరు కూడా తండ్రి పూర్ణాంగీకారంతో ప్రభువ పూర్ణ మనస్సుతోటి వాక్యాన్ని విని ఆ ప్రకారం నడుచుకునే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి ఈ ఉత్తరంలో ఆ 9వ అధ్యాయంలో పరుగు పందెం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అది వేరు. అది హిస్టారికల్గా చూస్తే, చారిత్రకంగా ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే అది అధికమైనటువంటి సమయం అవుతుంది గనక, మనకు ఉన్నటువంటి సమయం అతి తక్కువ గనక దాని ఆత్మీయ రూపంలోనే ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. క్రైస్తత్వంలోనికి ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక పరుగు పందెంలోనికి ప్రవేశిస్తున్నాం అని మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తత్వం అని అంటే ఇది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మన బహుమానం అనేటువంటి క్రీస్తుని చేరుకోవటం, ఆ నిత్య జీవాన్ని చేరుకోవటమే మనకు దొరికేటువంటి ఆ గొప్ప బహుమానం. ఎందుకనంటే ఈ రోజుని క్రైస్తత్వంలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం ఆశించి వస్తున్నారు? అంతని క్రైస్తత్వంలో క్రైస్తవులు అవుతున్నారు, క్రైస్తత్వంలో ప్రవేశిస్తున్నారు, దేవాలయాలకు వస్తున్నారు, క్రీస్తు ప్రభుని రక్షకుడికి అంగీకరిస్తున్నారంటే ఏం ఆశించి వస్తున్నారు అని అంటే కేవలము అంతని చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. మనకి చనిపోయిన తర్వాత మరణంలోంచి మరలా మనల్ని జీవంలోనికి పరలోకానికి మనల్ని చేర్చేటువంటి వాళ్ళు ఎవరు అని తెలిసినప్పుడు అది క్రీస్తు ప్రభువారే అని తెలుసుకున్నటువంటి వారు క్రైస్తత్వంలోనికి ప్రవేశిస్తున్నారు. క్రైస్తత్వంలో ప్రవేశించడంతో అయిపోలేదు. క్రైస్తత్వంలోకి ఎప్పుడు ప్రవేశించామో అప్పుడే మన పరుగు పందెం ప్రారంభం అవుతుంది. ఆ పరుగు పందెంలో ఆ నిత్య జీవానమైనటువంటి బహుమానాన్ని చేరుకోవటంలో మనం ఎలా వెళ్ళాలి, ఏ రీతిగా వెళ్ళాలి, ఏం ధరించుకుని వెళ్ళాలి, ఎటువంటి అర్హతలతోటి ఈ క్రైస్తవ పరుగు పందెంలో ఆ నిత్య జీవాన్ని మన యొక్క పొందుకునేలాగా, బహుమానాన్ని పొందుకునేలాగా మనం పరిగెత్తాలి అనేటువంటి కొన్ని అంశాలని మనం కొన్ని ఉదాహరణల ద్వారా, కొన్ని వచనాల ద్వారా మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే మొట్టమొదటిగా క్రైస్తత్వం అనేటువంటి పరుగు పందెంలోకి ప్రవేశించాలి అని అంటే చాలామంది ఈ రోజుల్లో మనం దేవాలయాల్లో చూస్తున్నాం. చాలామంది బ్యాప్టిజం తీసేసుకుంటేనో మనం చనిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోతాం, ఆ బహుమానాన్ని సంపాదించేసుకుంటామని అనుకుంటున్నారు. ప్రభురాత్రి భోజన సంస్కారం, ఆయన శరీరం, ఆయన రక్తాన్ని, ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే చాలు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, బహుమానాన్ని పొందేస్తాం, మనం యొక్క నిత్య జీవానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలే చాలా తప్పు అని మీకు తెలియచేస్తున్నాను. కారణం ఏంటి అని అంటే ఈ రోజుల్లో పాప పశ్చాత్తాపం లేకుండా, మారు మనస్సు అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా క్రైస్తవ పరుగు పందెంలోకి వచ్చేస్తున్నారు. క్రైస్తవులు అయిపోయాం అని చెప్పేసి పేరుకు క్రైస్తవులు అయిపోతున్నాం, బ్యాప్టిజం తీసుకుంటే అయిపోతున్నాం అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. క్రైస్తవ పరుగు పందెంలో నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని పొందుకోవాలి అని అనుకుంటే మొట్టమొదట పాప పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపం నీలో రావాలి, మారు మనస్సు పొందాలి, రక్షణ అనుభవాన్ని నువ్వు పొందాలి. ఈ మూడు కలిగి ఉంటేనే ఈ పరుగు పందెంలో సంపాదించి ఈ పరుగు పందెంలో నువ్వు నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని నువ్వు పొందగలవు. పాప పశ్చాత్తాపం ఉండదు, మారు మనస్సు ఉండదు, రక్షణానుభవం లేకుండా క్రైస్తత్వంలోకి వచ్చేసిన తర్వాత క్రీస్తులోకి ప్రవేశించినటువంటి నీవు పాప పశ్చాత్తాపం, మారు మనస్సు, రక్షణానుభవం లేకుండా ఉంటే మరలా లోకం వైపే చూస్తా. క్రీస్తులో ఉన్నాననుకుంటున్నావు, క్రీస్తు సంఘంలో ఉన్నాననుకుంటావు, కానీ నీ చూపు, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ లోకం వైపే పరిగెడతాయి. అందుచేత ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో గారడీ సీమోను ఎన్నో గారడీ కార్యక్రమాలు ఎన్నో చేసినప్పుడు ప్రజలందరూ కూడా అసలు అతను గారడీ సీమోను గురించి అనేక రకాలుగా మాట్లాడుకుని గారడీ సీమోను అతను గొప్పవాడే లేడు అనుకున్నారు. కానీ గారడీ సీమోను అపోస్తలులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి అతడు కూడా ఆ సమరయులతో పాటు అతడు కూడా వెంటనే బ్యాప్టిజం తీసేసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకుని పిలుపును అనుసరిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. పిలుపును అనుసరిస్తూ ఈ పరుగు పందెంలోకి ప్రవేశించాడు. పరుగు పందెంలో ప్రవేశించినటువంటి గారడీ సీమోను కేవలం బ్యాప్టిజం తీసుకుని వచ్చేసాడు లోపలికి. బ్యాప్టిజం తీసుకుని వచ్చేసి నేను కూడా క్రైస్తవుని అయిపోయాను, పరుగు పందెంలోకి నేను వచ్చేసాను అనుకున్నాడు. తర్వాత ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి.
అపోస్తలుడు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, చూసారా ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, తను పిలుపు ద్వారా బ్యాప్టిజం పొందేశాడు. బ్యాప్టిజం పొంది అంత పిలుపుని అనుసరిస్తున్నాడు. అంటే క్రైస్తవ పరుగు పందులో ప్రవేశించేశాడు. పరుగు పందులో ప్రవేశించి బ్యాప్టిజం పొందేసినటువంటి నేను పరిశుద్ధాత్మను కూడా నేను పొందాలి, ఆ పరిశుద్ధాత్మ రావాలి అని అంటే ద్రవ్యం పెడితే, డబ్బు పెడితే పరిశుద్ధాత్మ వస్తుంది అని అనుకుంటున్నాడు. ఎంత అవివేకం ఒక్కసారి గమనించండి. అంటే ఇతడు డబ్బు పెడితే పశ్చాత్తాపం వస్తుంది అని అనుకుంటున్నాడు. అంటే పాప పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణానుభవం లేకుండా బ్యాప్టిజం తీసుకుని సంఘాల్లో ప్రవేశించిన వాళ్ళు ప్రతిదాంతో డబ్బుతో కొనేయొచ్చు క్రైస్తత్వాన్ని. డబ్బుతోటే ప్రతీదీ ముడిపడి ఉంటుంది, లోకంలో ఉన్న ప్రతీదీ డబ్బుతోటే ముడిపడి ఉంటుంది అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు సంఘాల్లో ఎంతమంది ఉన్నారు ప్రియులారా? అది దేవుడు ఇవ్వాల్సినటువంటి వరం, కానీ ఆ వరాన్ని కూడా డబ్బు పెట్టి కొనవచ్చు అని అనుకుంటున్నాడు గారడి సీమోను. అంటే అతడు ఏ విధంగా క్రైస్తవ పరుగు పందెంలో ప్రవేశించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో మనం కూడా సంఘాల్లో ఎలాగున్నాం? ఈ రోజుల్లో మనం కూడా అతడు డబ్బు పెట్టి పరిశుద్ధాత్మను కొనాలనుకుంటున్నాడంటే అతడి ఆలోచన విధానం, అతడి తలంపులు ఎలా ఉన్నాయి? అతడు నిజంగా పశ్చాత్తాపం పొంది బ్యాప్టిజం పొందుంటే, మారు మనసు పొంది బ్యాప్టిజం పొందుంటే, రక్షణానుభవంలోకి నాకు రక్షణానుభవం నాకు కావాలనుకుని బ్యాప్టిజం పొందుంటే అతడికి డబ్బు పెట్టి పరిశుద్ధాత్మను కొనాలనే ఆలోచన తలంపు వచ్చేదే కాదు. ఈ రోజుల్లో కూడా మనం క్రైస్తత్వంలోకి ప్రవేశిస్తున్నాం, మనం చెప్పి క్రైస్తత్వ పరుగు పందులో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి మన ఆలోచనలు అన్నీ కూడా క్రీస్తులో మనం ఆ బహుమానం పొందాలని పరిగెడుతున్నాం. కానీ ఆ పరుగు పెడుతున్నటువంటి సమయంలోనే మొదటి అడుగు వేసినప్పుడే మనకి వెంటనే లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మనకి జ్ఞాపకం వస్తున్నది. మన తలంపులు క్రైస్తత్వంలోకేమో మన శరీరాన్ని క్రైస్తత్వంలోకి ప్రవేశపెడుతున్నాం. క్రైస్తత్వంలోకి మన శరీరం క్రైస్తవ పరుగు పందెంలో మొదటి అడుగు మీద నిలబడి ఉంది. మన ఆత్మ, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా లోకం వైపు తిరుగుతూనే ఉన్నాయి. ఎలా సంపాదించగలవు నువ్వు బహుమానాన్ని? ఎలా పొందగలవా నిత్య జీవాన్ని? నువ్వు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ గారడి సీమోను అంత పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేకుండానే ప్రవేశించేస్తున్నాడు. కనుక అటువంటి వాళ్ళు ఎంత నిత్య జీవాన్ని సంపాదించుకోలేరు. అందుకనే పేతురు అన్నాడు, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయమును దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీవు పాలు పంపులు లేవు. నిత్య జీవానికి వారసుడు కానే కాదు. ఎందుకనంటే ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను కొనాలనుకునే ఎంత అవివేకి. కనుక ఈరోజు క్రైస్తవ సంఘాల్లో దేవాలయాల్లో కూడా ఆ రీతిగానే ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే బ్యాప్టిజం పొందితే చాలు ఈ క్రైస్తవ పరుగు పందెంలో నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు, ప్రభురాత్రి సంస్కారం తీసుకుంటే చాలు మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, అవి ముఖ్యం, బ్యాప్టిజం ముఖ్యం, ప్రభురాత్రి సంస్కారం ముఖ్యం. కానికంటే వాటితో పాటు నీవు పాప పశ్చాత్తాపం చెందాలి, మారు మనసు పొందాలి, రక్షణ అనుభవం కలిగి ఉండాలి. అవి చేస్తూ వీటిని బ్యాప్టిజాన్ని అలాగే ప్రభురాత్రి సంస్కారాన్ని కొనసాగించిన యెడల ఖచ్చితంగా నువ్వు నిత్య జీవాన్ని అనేటువంటి ఆ ఉన్నతమైన బహుమానం నువ్వు పొందుకోగలవు. కనుక ఈ పరుగు పందెంలో ఆ మూడిటితో ఈ పరుగు పందెంలో నువ్వు ప్రవేశించాలి. అలా ప్రవేశించినటువంటి నీవు ఆ బహుమానం అనేటువంటి నీ యొక్క దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో ఆ బహుమానాన్ని సంపాదించుకోవటంలో జరగనయ్యినటువంటి సంవత్సరాలంతట్లో కూడా ఎలా ఆ బహుమానాన్ని సంపాదించుకోవాలి, ఏది చేస్తే ఆ బహుమానం నీకు కలుగుతుందా, నిత్య జీవం అనేటువంటి బహుమానం నీకు కలుగుతుంది అనేది కొన్ని ఉదాహరణలు చూడబోతున్నాం. ఎలా పరిగెత్తితే నీవు ఆ బహుమానాన్ని నువ్వు సంపాదించుకోగలవు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవత్వం అనేటువంటి పరుగు పందెంలోకి నువ్వు ప్రవేశించేసావో, ప్రవేశించినటువంటి నీవు చూడవలసింది ఎవరిని అని అంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలట. యేసు వైపు చూడకుండా నువ్వు పరిగెత్తితే నీవు ఆ బహుమానాన్ని నువ్వు సాధించలేవు. యేసు వైపు చూడకుండా పరిగెత్తినటువంటి ఒక వ్యక్తి ఆ బహుమానాన్ని ఎలా కోల్పోయాడో ఒక చక్కటి ఉదాహరణ ద్వారా మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతం చేశాను. ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలం ఎప్పుడు ఒంటరిగా ఉండెను.
అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉన్నందున గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుటి శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకొని భయపడిరి, కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేమోని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ప్రియులారా, యేసు ప్రభువారు శిష్యుల్ని దోణి వేసుకుని అద్దరికి వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి దోణిలో వచ్చేశారు. కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుని 4వ జామున సముద్రం మీద నడిచి వచ్చేస్తున్న సమయంలో 12 మంది శిష్యులు ఆ నీటి మీద నడిచి వస్తున్నటువంటి ప్రభువుని చూసి భూతం భూతం అని కేకేశారు. భూతం భూతం అని కేకలు వేస్తే నేను భూతానికి కాదు నాయన, మీ గురువు గారిని అని చెప్పినప్పుడు 11 మంది బాగానే కూర్చొని ఉన్నారు. పేతురు టక్మని పేతురు లేచాడు. లేచి అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి రావటానికి నాకు కూడా అవకాశం ఇవ్వన్నాడు. సరే నాయన, నువ్వు కూడా బయలుదేరరా, నేల మీద నడు అని చెప్పి అవకాశం ఇచ్చినప్పుడు అతడు దోణిలో నుంచి దిగి నీటి మీద తన అడుగును పెట్టాడు. అంటే నీటి మీద తన పరుగు పందాన్ని ప్రారంభించాడు. నీటి మీద తన పరుగు పందెం ప్రారంభమైంది. పొందే బహుమానం ఏదంటే నీటి మీద ఉన్నటువంటి ప్రభువుని చేరుకోవటం. నీటి మీద ఉన్నటువంటి ప్రభువుని చేరుకోవటానికి నీటి మీద నిలబడి పరుగు పందెం ప్రారంభించాడు పేతురు. ఆ పరుగు పందెంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ముందుకు వెళ్ళిపోతూ సగం దూరం వెళ్ళేసరికి పేతురు మునిగిపోసాగెను. యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ముందుకు వెళ్ళమన్నాడు. యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళినటువంటి పేతురు సగం దూరం వెళ్ళేసరికి ఎందుకు మునిగిపోయాడు అంటే యేసుని చూడకుండా ఏం చూసుంటాడు? అక్కడ చాలా చక్కగా రాశాడు, పేతురు గాలిని చూసి మునిగిపోసాగను అని రాశాడు. గాలిని చూసి మునిగిపోయాడంట. ప్రభువు మీద తన దృష్టిని ఎప్పుడైతే తీసివేశాడో తన తలంపులు, తన ఆలోచనలు అన్నీ మారిపోయాయి. ఈ క్రైస్తవ పరుగు పందెంలో ఇందాక మరి గారడి సిమోన్ చేసింది కూడా అంతే కదా. గారడి సిమోన్ చేసింది ఏముంది? బాప్టిజం తీసేసుకుంటే చాలు, దాన్ని డబ్బు ఇస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అనుకున్నాడు. బాప్టిజం తీసుకుని క్రైస్తవంలో ముందుకెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. వరాలు సంపాదించాలి, డబ్బు ఇచ్చి వరాలు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడు. నిజమే ప్రియులారా, అప్పటి వరకు ప్రభువుని చూసిన వ్యక్తి ఒక్కసారి తన కనుదృష్టిని గాలి వైపు ఎందుకు మళ్లించాడు అనేది మనం చూస్తే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. నేల మీద నడిచేవాడు గొప్పవాడా, ఎంత గాలిలో నడిచేవాడు గొప్పవాడా అని మనం ఆలోచిస్తే గాలిలో నడిచేవాడు గొప్పవాడు, నేల మీద నడిచేవాడు గొప్పవాడా, నీటి మీద నడిచేవాడు గొప్పవాడా అని ఆలోచన చేస్తే నీటి మీద నడిచేవాడు గొప్పవాడు. ఆ దోణిలో కూర్చున్నవాడు గొప్పవాడా, నీటి మీద నడిచేవాడు గొప్పవాడా అని మనం చూస్తే దోణిలో కూర్చున్న వారి కంటే నీటి మీద నడిచేవాడు గొప్పవాడు. ఆలోచన చేయండి ఒక్కసారి. అప్పటి వరకు ప్రభువును చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడంట ఆ నీటి మీద పరుగు పందెంలో. కానీ ఆ మధ్య పరుగు పందెంలో ఒక్కసారి గాలిని చూశాడు అని అంటే ఒక్కసారి తన తలంపులు మారిపోయాయి, తన ఆలోచనలు మారిపోయాయి. వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, క్రీస్తు అనేటువంటి బహుమానాన్ని, నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని చూస్తూ వెళ్ళాలి. కానీ ఈ పరుగు పందెంలో నీ చూపు, నీ తలంపులు ఏది కూడా మారటానికే వీల్లేదు. నీ చూపుల్ని, నీ తలంపుల్ని మార్చడానికే సాతానుడు ఈ పరుగు పందెంలో అనేక విధాలుగా ప్రేరేపణ కల్పిస్తాడు, అనేక విధాలైనటువంటి శ్రమలు కల్పిస్తాడు. ఈ పరుగు పందెంలో అనేక విధాలైన శోధనలు కల్పిస్తాడు. శోధనలైనా, శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా ఈ పరుగు పందెంలో నీకు కలిగినా కానీ నీ చూపు అంతా కూడా, నీ దృష్టి అంతా కూడా ప్రభు వైపే ఉండాలి తప్ప, క్రీస్తు వైపే నీ చూపు ఉండాలి తప్ప నీ చూపుని, నీ తలంపుల్ని, నీ ఆలోచనని ఏది మార్చడానికే వీల్లేదు. అప్పటి వరకు ప్రభువుని చూస్తున్న పేతురు గాలిని చూశాడు అని అంటే ఏం చూసుంటాడు? ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి పేతురులోనికి సగం దూరం నీటి మీద నడవగానే సగం దూరం వచ్చేసరికి ఆటోమేటిక్గా అతనిలోనికి వచ్చేసింది ఏంటో తెలుసా? తన వెనకున్న వాళ్ళని హేళన చేయాలని, తన వెనకున్న వాళ్ళకంటే నేను గొప్పవాడినని, ప్రభువుతో పాటు నేను సమానంగా అయిపోయాను, సమానంగా నడుస్తున్నాను నీటి మీద. ప్రభు అక్కడే కాదు నీటి మీద నడిచేది, ప్రభువుతో పాటు నేను కూడా సమానంగా నడుస్తున్నాను, మీరు కాబట్టి ఇంకా దోణిలోనే కూర్చున్నారని హేళన చేయటానికి అహంకార గర్వాలు ఎప్పుడైతే పేతురులోకి వచ్చినాయో గాలిని కాదు పేతురుని చూసింది, తన తోటి వారిని వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి ఎప్పుడైతే వెనకున్నటువంటి వారిని హేళన చేయాలని వెనక్కి తిరిగి చూశాడో ఎదురున్నటువంటి ప్రభు మీద దృష్టిని తీసివేశాడు. గాలి ఎప్పుడైతే దోణిను, ఆ 11 మంది ఉన్న దోణిని ఎప్పుడైతే ఊపుతుందో ఆ దోణిను, ఆ గాలిని చూసి భయపడ్డాడు, భయపడి మునిగిపోసాగాడు. ప్రియులారా, ఆలోచించేసావా? పరుగు పందెంలో ప్రభువును చూస్తూ ప్రవేశించినటువంటి పేతురు మధ్యకి వచ్చేసరికి వెనక ఉన్నటువంటి వారిని హేళన చేయటానికి,
వెనకున్న వారిని తక్కువగా చూస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే. పాటలు బాగా పాడటం వచ్చుంటే ఎవరైనా పాటలు సరిగా పాడకపోతే వెంటనే వాళ్ళని విమర్శిస్తారు, క్రిటిసిజం, వెంటనే వాళ్ళని విమర్శిస్తారు, వాళ్ళని హేళన చేస్తారు. ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్న ప్రతిదీ అంతే. ఈరోజు ఎవరైనా సరే వాక్యంలో ఏదైనా సరే అంతని ఎవరైనా చెప్పలేకపోతే వాళ్ళని విమర్శించడం, ఇది కూడా క్రిటిసిజమే. ఇటువంటివన్నీ కూడా ఎన్ని చేస్తున్నారు సంఘాల్లో, ఎంతోమంది తెలిసి చేస్తున్నారు. ఆలోచన చేయండి. ప్రతిదీ కూడా నువ్వు ఎప్పుడు కూడా నీ వెనకున్నటువంటి వారి సహోదరులు, నీ సహోదరుని గమనించు. నువ్వు పరిగెట్టేటువంటి పరుగు పందులో వాళ్ళు కూడా నీ వెనక పరిగెత్తుకొచ్చేలాగా బహుమానాన్ని చేరుకునేలా నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అవసరమైతే నీ చేయాలి వారిని తీసుకురావాలి. కానీ వాళ్ళని హేళన చేయటానికో వారిని తక్కువగా చూడటానికో నువ్వు చేయకూడదు. అటువంటి చేస్తే క్రైస్తవ పరుగు పందెంలో ప్రభువుని చేరుకోలేవు, ఆ నిత్యత్వాన్ని చేరుకోలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసావా? యేసు వైపు చూస్తూ పరిగెత్తితేనే, నీ దృష్టంతటిని యేసు వైపు ఉంచితేనే నీవు ఈ పరుగు పందెంలో గెలవగలవు. వెనక్కి తిరిగి చూశాడంట. అదే లోకాసు వార్త 8వ అధ్యాయం 62వ వచనంలో అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగివాడు ఎవడో కూడా, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరగకూడదు. నాగటి మీద చేయి పెట్టాడు అని అంటే పరుగు పందెంలో ప్రవేశించిన వాడు మరలా వెనక్కి తిరగటం అంటే హేళన చేయటానికి కావచ్చు, లేకపోతే ఎంత నువ్వు ఇంకా దేనికి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఎన్నొచ్చినా నువ్వు వెనక్కి తిరగటానికే వీల్లేదు. ఈ పరుగు పందెంలో ముందు కొనసాగిపోవాలి. కనుక ఆలోచన చేసుకో. అలాగ నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళి ప్రభువుకే మహిమ తెచ్చినటువంటి ఇంకొక ఆయన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో తెలుసా? అబ్రహాము, ఫెయిత్ హీరో అయినటువంటి అబ్రహాం, విశ్వాసులకే తండ్రి అయినటువంటి అబ్రహాము. కనుక విశ్వాసానికి తన విశ్వాసులు తండ్రి అని పేరున అబ్రహాముని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి అబ్రహాముని మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఉంటే, అరే వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు 99 సంవత్సరాలకి ఇచ్చినటువంటి కుమారుణ్ణి తీసుకొచ్చి ఒక్కసారిగా నీవు బలిగా నాకు సమర్పించు అని అన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఆలోచన చేయి. ఒక్కసారి ఆ కుమారుని తీసుకున్నాడు. మోరియా పర్వత ప్రాంతాలకు వచ్చేసాడు. పర్వత ప్రాంతాలకు వచ్చేసినటువంటి అబ్రహాము పని వాళ్ళని కింద పెట్టాడు. కొడుకుని తీసుకుని కట్టెల మోపును పిల్లల భుజాల మీద పెట్టాడు. ఒక చేత్తో నిప్పు, ఒక చేత్తో కత్తి పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతుంటే కొడుకు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? ఇస్సాకు, నా తండ్రి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్లు ఉన్నాయి, కానీ తన బలికి గొరిపెలేదని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు ఆయన అన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియ సహోదరి, వాక్యం వెంటనటువంటి సహోదరి సహోదరుడా, అప్పటికే అబ్రహాము ఎన్నో బలులిచ్చున్నాడు, ఎన్నో జంతువుల్ని తన చేత్తోటే వధించాడు. అటువంటి వ్యక్తి ఒక జంతువును వధించినప్పుడు, బలియాగంగా కాల్చినప్పుడు, ఆ జంతువుని వధిస్తున్నప్పుడు ఆ శరీర ఖండాలు ఎలా కొట్టుకుంటాయో, ఆ జంతువు రక్తం ఎలా చెందుతుందో తనకు తెలీదా? ఆ జంతువుల స్థానంలో తన కుమారునే బలిగా ఇవ్వటానికి తీసుకుని వెళ్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. అబ్రహాం ఏడుస్తూ కొడుకుని తీసుకెళ్తున్నాడా? నిజంగా అంతాని అబ్రహాం ఏడుస్తూ తీసుకెళ్తున్నాడు. నేను లేకపోతే ఎంత దేవునికి నేను ఇవ్వాలి అని, చాలా అంతాని దేవునికి నేను ఇవ్వాలి, లేకపోతే నేను దేవునికి ఇది చెయ్యాలి అని చెప్పి బాధపడుతూ తీసుకెళ్తున్నాడా? గడిచిన వారంలో కూడా మనం వాక్యాన్ని ధ్యానం చేశాం. నువ్వు ఎంత ఏదైనా సరే, ఎవరికైనా నువ్వు ఏదైనా చేసేటప్పుడు అది నువ్వు చేసేటప్పుడు మనసులో ఏ విధమైనటువంటి విచారం లేకుండా చేయమన్నాడు. దేవుని కొరకు ఏది చేసినా సరే నువ్వు మనసులో విచారం లేకుండా చేయమన్నాడు, అంటే హృదయపూర్వకంగా చేయమన్నాడు. మరి అబ్రహాము ఎంతవరకు ఎన్నో జంతువుల్ని బలిగా ఇచ్చినటువంటి అబ్రహాము ఈరోజు తన కొడుకునే బలిగా ఇచ్చేయబోతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. చీమను చంపినప్పుడు పెద్ద బాధ కష్టం అనిపించదు మనకి. అదే చీమను చంపినప్పుడు చిన్న కష్టం అనిపించదు. అదే ఒక కోడిని చంపినప్పుడు అంత పెద్ద కష్టం అనిపించదు. అదే ఒక జంతువును చంపేటప్పుడు మనస్సు చాలా కష్టం అనిపిస్తుంది. అదే జంతు స్థానంలో ఒక మనిషినే బలిగా ఇవ్వబోతున్నప్పుడు ఇంకెంత బాధ ఉంటుంది. అయినా అతడు వెళుతున్నది తన కొడుకుని తీసుకుని, లోపల విచారంతో కొడుకుని తీసుకుని వెళ్తున్నాడా? దేవునికి అడిగాడు గనక నేను ఇచ్చేస్తున్నాను అనేటువంటి సంతోషంతో తీసుకెళ్తున్నాడా? లేక మనస్సులోనే విచారం పెట్టుకుని తప్పదో దేవునికి ఇచ్చేయాలి అని విచారం పెట్టుకుని తీసుకెళ్తున్నాడా అనేటువంటిది మనం చూడాలి అని అంటే అసలు కొండ మీద ఏం జరిగిందో ఒక్కసారి మనం చూడగలిగితే అంతా నా వాక్య భాగంలో సత్యం ఎంత గొప్పగా అర్థమవుతుందో ఒక్కసారి చూడండి ప్రియులారా. తీసుకుని బయలుదేరి కొండ మీదకి వచ్చేస్తున్నాడు. కొడుకుని తీసుకుని మోరియా పర్వత ప్రాంతాల్లో ఒక పర్వతం మీదకి తీసుకొచ్చాడు. కట్టెలు కొన్న తాడు తీసి చేతులు కట్టేశాడు. ఆ కట్టెల మీద పండుకుంటూ పెట్టినప్పుడు వెంటనే ఆ గొర్రె పిల్లవి నువ్వే అని చెప్పి ఆ కట్టెల మీద పండుకొని పెట్టి కత్తిని పైకెత్తినప్పుడు దేవదూత పిలుస్తుంది, అబ్రహమా అని 2 సార్లు పిలిచింది. అతను మొదటిసారి పిలిచినప్పుడు కూడా పిలుపు వినిపించుకునే స్థితిలో లేడంటే అతని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? ఈ పందెపు రంగంలో యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలి. యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెడుతున్నాడు అంటే దేవుని వైపు చూస్తూ ముందుకు పరిగెడుతున్న అబ్రహాంకి
అతని యొక్క దృష్టి అంతా ప్రభు యొక్క కార్యం మీదే ఉంది తప్ప ప్రభు కార్యం నెరవేరుస్తున్నాను అని చెప్పి ఆ బహుమానాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అనేటువంటి ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ చచ్చిపోయేవాడు నా కొడుకను ఈ అన్ని ఆలోచన ఈ తలంపు ఏమీ అబ్రహాముకి లేవు. అతని దృష్టి అంతా కూడా దేని మీద ఉందనంటే కేవలం